కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. మనం అందరం కూడా భారతీయులుగా ఎంతో గర్వించదగ్గ సంస్థ. అనేక ర్యాకెట్లని అనేక ఉపగ్రహాలని అది ప్రయోగించింది. పెద్ద యంత్రాంగాన్ని అది అభివృద్ధి చేసుకుంది. ముఖ్యంగా ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రోత్సాహంతో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యంలో ఇస్రో ప్రారంభమైంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటాం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీహరికోట నుంచి అనేక ప్రయోగాలు చేశారు. ఆర్యభట తొలి దశలో ఆర్యభట ప్రయోగించారు. ఇన్సాట్ ఉపగ్రహాలు ప్రయోగించారు. ఇటీవల కాలంలో చంద్రయాన్ ప్రయోగాలు చేస్తున్నారు. గగనయాన్ ప్రయోగాలు చేస్తున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే భారతదేశం అంతరిక్ష రంగంలో కానీ ఇతర వాతావరణ అధ్యయనం తదితర కమ్యూనికేషన్లు తదితర రంగాల్లో ముందుకు వెళ్ళడానికి ఇస్రో గణనీయమైనటువంటి కృషి, గణనీయమైనటువంటి సేవలు అందించిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే, ఇస్రో నుంచి అంటే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నుంచి సుమారు 120 మంది సీనియర్ శాస్త్రవేత్తలు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు అనేటటువంటి వార్త ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో వచ్చింది. ఇది ఇస్రో పనితీరుని నిర్వీర్యం చేసేటటువంటి వార్త నిజంగా కనుక జరిగింది. ముఖ్యంగా మనకి శ్రీహరికోటలో హై ఆల్టిట్యూడ్ రేంజ్ ఉంది. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. అట్లాగే బెంగళూరులో ప్రొఫెసర్ యుఆర్ రావు స్పేస్ సెంటర్ అని ఉంది. యుఆర్ రావు. అట్లాగే త్రివేంద్రంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. బెంగళూరులో ఉన్నటువంటి యుఆర్ రావు స్పేస్ సెంటర్ నుంచి ఒక 80 మంది శాస్త్రవేత్తలు, అలాగే మన తిరువనంతపురం అంటే త్రివేంద్రంలో ఉన్నటువంటి స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఒక 20 మంది సీనియర్ శాస్త్రవేత్తలు, వీళ్ళందరూ కూడా రాజీనామా చేయటానికి సిద్ధమయ్యారు అని చెప్పేసి వార్తలు పెద్ద ఎత్తున వస్తూ ఉంది. అందుకని ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇది బాధ్యత. ఎందుకంటే అంతరిక్ష పరిశోధన సంస్థలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. దీనికి మోడీ ప్రభుత్వం స్పందించాలి, కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. ఎందుకు శాస్త్రవేత్తల్లో ఈ అసంతృప్తి వచ్చింది? ఇస్రోలో ఉన్నటువంటి పని పరిస్థితులు ఏమన్నా బాగోలేదా? ప్రభుత్వం అధ్యయనం చేయాలి. దీంతో పాటు మనందరం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ అంతరిక్ష పరిశోధన ప్రైవేట్ ఏజెన్సీలు పెద్ద ఎత్తున ఎంటర్ అవుతుంది. మనం చూసాం, అమెరికాలో ఎలాన్ మస్క్ అంతరిక్ష పర్యాటకులను కూడా పంపించారు. భారతదేశంలో కూడా ప్రైవేటు ఏజెన్సీలు, ప్రైవేట్ ఆపరేటర్లు ఇందులో స్పేస్ రీసెర్చ్లోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఆపరేటర్లు వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే, ఆల్రెడీ ఉన్నటువంటి శాస్త్రవేత్తలకి ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నటువంటి జీతాలు కాకుండా ఇంకా పెద్ద ఎత్తున భారీ మొత్తాలు ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. గతంలో వైద్య ఆరోగ్య రంగాల్లో కానీ విద్యారంగంలో కానీ ఇదే జరిగింది. ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టినప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లని వాళ్ళని ఎక్కువ మొత్తం డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకుపోయిన సంగతి మన అందరికీ తెలిసినటువంటిది. ఇప్పుడు కూడా ప్రైవేట్ ఆపరేటర్లు స్పేస్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున ఇస్రోలో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తల్ని ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకని కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ శాస్త్రవేత్తలతో మాట్లాడాలి. వాళ్ళ అవసరమైతే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్కేల్స్, ప్రత్యేకమైనటువంటి వేతనాలు, అవసరమైతే ప్రత్యేకమైన స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని ఇస్రోలో కొనసాగించేటట్టు చూడాలి. ఎందుకంటే ఇస్రో చేసినటువంటి సేవలు అద్భుతమైనటువంటి సేవలు. నేను కొన్ని సందర్భాల్లో 1-2 సార్లు శ్రీహరికోట వెళ్ళాను. అక్కడ వాళ్ళు చేసినటువంటి కృషి 1975 నుంచి చూసినప్పుడు వాళ్ళు చేసినటువంటి కృషి అనన్య సామాన్యమైనటువంటి కృషి. అందుకని ఇవాళ ఇస్రోని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి మనం మీకు తెలియజేస్తూ, ఇస్రో మీద మనం స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ, కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.